చూద్దాం. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు కలిసి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంలో పెద్ద మనుషుల ఒప్పందం కీలకమైనది. 1956 ఫిబ్రవరి 20న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. కానీ ఈ ఒప్పందం అమలు విషయంలో కొద్ది కాలంలోనే తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఉద్యోగ నియామకాల్లో ముల్కీ నిబంధనల్ని అతిక్రమించారని ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరసనకు దిగాడు. ఈ ఘటనే 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. తెలంగాణ ఉద్యమం తెలంగాణ హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదట ప్రారంభమైంది. తెలంగాణ హక్కుల రక్షణను అమలు చేయాలని కోరుతూ 1969 జనవరి 9న ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఆ రోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మరుసటి రోజే ఉద్యమం నిజామాబాద్ కు పాకింది. జనవరి 10న హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు సమావేశమై జనవరి 15 నుంచి సమ్మె చేయాలని ప్రతిపాదించారు. అయితే జనవరి 13న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో విద్యార్థుల్లోని ఒక వర్గం తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితిగా ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ధ్యేయమని ప్రకటించారు. అదే రోజు కొందరు తెలంగాణ ప్రముఖులు తెలంగాణ పరిరక్షణల కమిటీని ఏర్పాటు చేశారు. జనవరి 18న విద్యార్థుల్లోని రెండు వర్గాలు వేరువేరుగా ఊరేగింపులు జరిపాయి. ఈ సమయంలో పోలీసులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అనేక మంది విద్యార్థులు మరణించారు. అదే రోజు శాసనసభలో ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో ఉద్యమకారుల కోరికలపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అఖిలపక్ష సమావేశంలో జరిగిన ఒప్పందాలని అమలు చేస్తూ జనవరి 22న ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 28 కల్లా స్థానికులు కాని ఉద్యోగులని వారి వారి స్థానాలకు వెనక్కి పంపించాలి. తెలంగాణ హక్కుల రక్షణ అమలుకై మిగులు నిధులు అంచనాకు ఢిల్లీ నుంచి ఒక బృందం రావాలి. ఈ హామీలతో ఖమ్మం విద్యార్థి తన దీక్షను విరమించాడు. దీంతో తెలంగాణ హక్కుల రక్షణ ఉద్యమం ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ మొదలైన ఉద్యమం అదుపు తప్పి హింసాత్మకంగా మారింది. జనవరి 24న సదాశివపేటలో పోలీసుల కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. 27న ఆంధ్ర ప్రాంతపు ఉద్యోగిని నల్గొండ పట్టణంలో సజీవ దహనం చేశారు. కాళోజీ అధ్యక్షతన వరంగల్లో జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 1969 ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. మార్చి 29న ముల్కీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఉద్యమం మరింత ఉధృతమైంది. 1969 జూన్ 24న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో తెలంగాణ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూన్ 27న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థులు ఆందోళనలు మాని చదువులకు వెళ్లాలని తెలంగాణ ప్రజాసమితి పిలుపునిచ్చింది. దానిపై మర్రి చెన్నారెడ్డి సంతకం చేశారు. దీంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. 1969 నవంబర్ 26న ఉద్యమం వాయిదా వేస్తున్నట్లుగా చెన్నారెడ్డి ప్రకటించారు. 1971లో పార్లమెంట్ మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి 10 సీట్లు సాధించింది. చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని రద్దు చేసి కాంగ్రెస్ లో విలీనం చేశారు. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు వీరమరణం పొందారు. అనేక మంది ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మళ్లీ 90వ దశకంలో తెలంగాణ వాదులు గడమెత్తారు. 2000వ సంవత్సరం నుంచి ఉద్యమం మళ్లీ ఊపందుకుంది.